अस्मद्गुरुभ्यो नमः। श्री मौद्गल्य श्रीवत्सस गोत्रजातौ श्री अप्पलार्य रत्नमार्य अनुभवौ श्रीमत्सटारि चरणाम्बुज चिंचरीकौ श्रीरंगरामानुज देशिकौ स्तुमः। श्री मौद्गल्य श्रीवत्सस गोत्रजातौ श्री अप्पलार्य रत्नमार्य तनुभवौ श्रीमत्सटारि चरणाम्बुज चिंचरीकौ श्रीरंगरामानुज देशिकौ स्तुमः। अस्मद्गुरुभ्यो नमः। व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। భగవద్బంధులారా, శత్రుర్వినశతి ధనంజయ కీర్తనేన అన్న భాగంలో ధనంజయుడికున్న విశేషం, అతడు బృహన్నలగా ఉన్నప్పుడు శిక్షణ ఎలా ఇచ్చాడో అది ఉత్తర ద్వారా మనం చూసాం. అక్కడ ఉత్తర కుమారుడికి రథసారథి అవసరమైతే సైరంధ్రి చెప్పింది బృహన్నల్ని పెట్టుకోండయ్యా మంచిది అని. అంటే సుధేష్ణకి ఉత్తరకి కూడా నమ్మకం కలిగేలా చెప్పింది ఆవిడ. చేత ఉత్తర ప్రత్యేకించి వెళ్ళి గురువుగారిని చాలా చనువుతో ప్రార్థించింది. సరే, ఉత్తర మాట కాదనలేకన్నట్టుగా అర్జునుడు వచ్చాడు ఇక్కడికి. ఇది విశేషం. అంటే అర్జునుడిని ఉత్తర కోరడంలో ఉద్దేశం ఏమిటి? ఏదో టీనేజ్ ఆడపిల్లకి ఆ అభిమానం కలిగించుకునేందుకు దానికి వచ్చినట్టుగా కాదు. నిజంగా గురువుగా అర్జునుడు ఉత్తరని తీర్చిదిద్దాడు అన్నమాట చెప్పుకున్నాం కదా. వాక్యం తే సుందామి, ప్రాణం తే సుందామి, చక్షుస్తే సుందామి, శ్రోత్రస్తే సుందామి అని చెప్పిన వేదమంత్రం యజ్ఞ ప్రక్రియకి వాటికి సంబంధించి అయినప్పటికీ కూడా ఇది గురువులకి కూడా వర్తిస్తుంది అని మనం చెప్పుకున్నాం. అలాంటి గురువు. అంతేకాదు ఉత్తర కూడా గురువుగారిని అలాగే ప్రార్థన చేసింది. ఇంచేత అన్నయ్యకు వచ్చే పేరు కాస్త చెడిపోకూడదు, దేశం నాశనం కాకూడదు. ఉత్తర కుమారుడు నిజానికి పిరికివాడు కాదండి, మహావీరుడే. కానీ జరిగింది ఏమిటంటే, అంతకుముందు కొద్ది 2-3 నెలల ముందు ఒక యుద్ధంలో ఉత్తర కుమారుడు రథసారథి మరణించాడు. మళ్ళీ అలాంటి రథసారథి తనకి లేడని ఒక లోటు ఉండిపోయింది. దానికి తగినట్టుగా ఒక రథసారథిని ఏర్పాటు చేసుకోలేకపోయాడు. అదే అన్నాడు. వచ్చిన వాళ్ళని అడిగాడు. ఎవళ్ళని? ఉత్తర గోగ్రహణం జరుగుతుంటే కాపలా వాళ్ళంతా వచ్చారు, మీలో ఎవరన్నారు రథాలు తోలుతారా అన్నాడు. ఆవుల్ని ఎదిరించడం తప్ప గుర్రాలను తోలడం మాకు రాదన్నారు వాళ్ళు. అప్పటికే విరాటరాజు గారు నగరంలో కత్తి పట్టడం చేతనైన వాడు, గుర్రాలు పట్టుకోగలగడం చేతనైన వాళ్ళు మొత్తం అందరినీ తీసుకుని సుశర్మ మీద యుద్ధానికి వెళ్ళిపోయాడు, దక్షిణ గోగ్రహణానికి. అంచేతంటాడు, ఈ నగరిలో రథచోదకులకు రథసారథులకు ఇంత కరువా అని విసుక్కున్నాడు. అలాంటి సమయంలో సైరంధ్రి చెప్పింది, ఉత్తర వచ్చింది, ప్రార్థించింది. ఉత్తర గురువుని కూడా అలాగే గౌరవించింది అనడానికే అడిగి అడగగానే బృహన్నల ఉత్తరుడి సారథ్యానికి అంగీకరించాడు. ఇది ప్రత్యక్షముగా చెప్పని ఉత్తర ప్రార్థన సారాంశం మనకి వేదంలో కనిపిస్తుంది. గురువుల గొప్పతనం అది పైకి చూస్తే జల ప్రార్థనలా ఉంటుంది తప్ప గురువు గొప్పతనం, ఆచార్యుని గొప్పతనంలా మనకి అనిపించదు. కానీ దాంట్లో వేదాంతపరంగా చూసినట్టయితే అదే భావన మనకి తెలుస్తుంది. ఇలాగా ఇదమాపహ ప్రవహత అవధ్యం చ మలంచ యత్ యచ్చ అభిదుద్రోహ అనృతం యచ్చ శేపే అభీరుణం ఆపో మా తస్మాత్ ఏన సహ పవమానశ్చ ముంచతు. స్నానం చేసేప్పుడు మంత్రం ఇది.
కానీ జల ప్రార్థన మాత్రమే కాదు, గురువులకి కూడా ప్రార్థన నిజానికి ఇది. ఎలాగా? గురు పరముగా వివరణ చెప్పుకుందాం. సర్వ విద్యా పారగులకు ఆచార్యులరా, ఆచార్య ఇదం ఆపహ ప్రవహత, బాగా ప్రవహించాలి. జలము ఎలాగైతే ప్రవహిస్తూ ఉంటుందో నిరంతరము కూడా, ఆ ఉండే స్థానాన్ని బట్టి కొన్ని చోట్ల తడపడం, కొన్ని చోట్ల లోపలికి ఇంకిపోవడం, కొన్ని చోట్ల కేవలము కనిపిస్తూ ఉండగా ఉండడం, ఇలా ఉంటుంది. అదే పద్ధతిలో ఆచార్యుల బోధ కూడా కొన్ని చోట్ల తడిపి వదిలేస్తుంది. అలాంటి శిష్యులే ప్రపంచంలో ఉంటారు. కొన్ని చోట్ల తామరాకు మీద నిట్టిబుట్టులా కనిపిస్తుంది జలము తప్పు కాదు, తామరాకు తప్పు. అంటే ఆ గురువు దగ్గర చదువుకున్నాళ్ళు వచ్చును అనుకున్నట్టుగా ఉంటాడు వాడు. బయటికి రాగానే వాడికి ఏం మిగలదు. కొన్ని చోట్ల ఇంకిపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది, బయటికి రాదు, అంటే ఎడారి లోపల. అలాగే పెనం మీద పడితే ఆవిరైపోతుంది. కొందరు విద్యార్థులు ఉంటారు, పాఠం చెప్పినంతసేపు బాగుంది ఉంటారు, ఆ తర్వాత మర్చిపోతాడు వాడు. అలాగా అది తప్పెవరిది? జలముది కాదు, వస్తువుది. అంచేత ఇదం ఆప ప్రవహత. మీరు జల పదార్థములకి అవధ్యం చ మలంచ యత్, ఈ జల పదార్థములుగా ఉంటూ, జలముగా ఉంటూ జడ పదార్థముల లోపల ఉండే మాలిన్యాన్ని తొలగిస్తారు, శుద్ధంగా చేస్తుంటారు. అవధ్యంచ మలంచ యత్ యచ్చ అవిదుద్రోహ అనృతం యచ్చ. అలాగే నేను చేసే నిందితమైన కర్మలుంటాయి, వికారములుంటాయి, మార్పులుంటుంటాయి, అవిద్యారూప మాలిన్యము, ఇలాంటిదంతా కూడా తొలగించండి. ఇలాంటి ఉత్తమ కోటికి చెందిన ఉపాధ్యాయులని ఎంతమందో చూడగలిగాం. ఆఖరికి 1-2 తరగతుల్లో పాఠాలు చెప్పే మాస్టర్లు కూడా అలాంటి పాఠాలు చెప్పిన వాళ్ళు ఉండేవారు. మా చిన్నతనంలో మా తాడిపూడి స్కూల్లో నారాయణ మాస్టర్ని ఉండేవారు. చాలా అందగాడు ఆయన. ఆ తెల్లని పంచె, తెల్లటి లాల్చీ కండువా వేసుకుని. ఇంటర్వెల్ టైంలో, అవుట్బెల్ టైంలోనూ ఆయన దగ్గర పిచ్చ రష్ ఉండేది. ఏమిటి మాకు అర్థమయ్యేది కాదు. అంటే మేము స్కూల్లో చేసేసి 3వ తరగతిలో ఉన్నాం. ఏమిటి? ఆయన పెన్సిళ్ళు చెక్కడంలో ఘనాపాటి. ఇప్పుడు షార్పనర్లు వచ్చాయి, అప్పుడు షార్పనర్లు లేవు. షార్పనర్తో ఎంత అందంగా చెక్కుతారో, బ్లేడుతో అంత అందంగా చెక్కి, ములుకులు చెక్కి పిల్లలకిచ్చి జాగ్రత్తగా రాయండిరా అంటూ చెప్తుండేవారు. ఆ పెన్సిళ్ళు చెక్కించుకునేందుకు ఆయన దగ్గరికి వెళ్ళేవారు, పెన్సిల్ మాస్టర్ని పేరు ఆయనకి. అలాంటివారు. అలా చిన్న చిన్న పనులు. అలాగే ఇంకొక ఆయన ఉండేవారు, ఇంకొక ఆయన, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి. అలాగే అంటే వాళ్ళల్లో ఉండే పొరపాట్లను సర్దు చేయాలి, వాళ్ళల్లో ఉండే మంచిని వెలికి తీయాలి, దోషాలు తొలగించాలి. ఇది పద్ధతి అన్నమాట. అంచేత నా నిత్యమైన కర్మలని, నాలో వికారములు ఉంటాయి. కాస్త వయసు అదే 10-12 ఏళ్ళు వస్తుండగా ఆడపిల్లలకి కొంచెం తేడాలు ఉంటాయి. అలాంటి వాళ్ళను కూడా ప్రత్యేకించి పిలిచి కూర్చోబెట్టి సరదాగా కబుర్లు చెప్పి వాళ్ళల్లో ఉండే ఆ దోషాలు కూడా తొలగించే ఉపాధ్యాయులు చూసాం మేము. అలాంటిది వికారములని. అలాగే అవిద్యారూపమైన మాలిన్యాన్ని. ఒక్కొక్క విషయం వాడికి అర్థం కాదు, బోరు కొడుతుంది మాస్టారు అంటాడు. అంటే కాదురా, దీంట్లో అర్థం ఇది, దీన్ని ఇలా చూసుకోవాలి, ఇలాగా. అంటే ఏ సబ్జెక్ట్ అయినా సరే, సైన్స్ కావచ్చు, సోషల్ కావచ్చు, మరొకటి కావచ్చు, ఏదైనా సరే ఎంత అందంగా, అంటే వాళ్ళల్లో ఉండే అవిద్యారూపం. ఇది ఉత్తమ ఉపాధ్యాయుల సంగతి చెప్తున్నాను. పెద్ద పెద్ద ఆచార్యులు అలా చెప్తుంటారు. ఆ వింటున్న దాన్ని బట్టి, వాడి ఉద్దేశాన్ని బట్టి వాడికి నేర్పుతారు. ప్రత్యేకించి మా మరంగంటి వారు కానివ్వండి, కందాడయ్య వారు కానివ్వండి, రఘునాథాచార్యులు, వీళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళే. వాడు వింటున్న విధానాన్ని చూసి వాడికి దృష్టి మరల్చాలి, దాని మీద దృష్టి పెట్టేలా చేయగలిగేవారు వాళ్ళందరూ కూడాను. అది మాలిన్యాన్ని అన్నీ తొలగించాలి. మాకు ద్రోహబుద్ధి తొలగించండి. ద్రోహబుద్ధి అంటే ఏమిటి? ఈ విద్య వల్ల ఎదుటివాడిని మోసం చేసి ప్రమాదం చేసే ప్రమాదం. అలాంటి బుద్ధి కూడా గుర్తుపట్టేవారు ఆచార్యులు, అది కూడా తొలగించేవారు. అంతేకాదు దూషణలని, మాలో ఉండే కాఠిన్య భాష ఉంటుంది, అది తొలగించండి. ఒక్కొక్కతోడు శిష్యుడు అడుగుతుంటాడు, ఏమండి దాంట్లో అలా చెప్పాడు, అలా తలతిగ్గా చెప్తాడేమిటి, ఆయన ఇలా పట్టాడు. నాయన అలా అనకూడదు, అది కాదు, నీదేదికి అర్థం కాలేదో అది అడుగు, నేను చెప్తాను. లేదండి దాంట్లో ఈ అర్థం లేదు కదండి, అది ఎలా చెప్తామండి. కాదు నాయన, అర్థం నీకు తెలుసా, పదప్రయోగం చేసిన వాడు తెలుసా. ఎంచేతంటే వేదశిరో మాతృజ సప్తస్వర నాదాచల దీప అని ఉంది, అదో సమాసం. దానికి అర్థం కాకపోతే అడుగు. అలాగే శ్రీరాఘవం
దశరథాత్మజం ప్రమేయం సీతాపతిం రఘుకుల అన్వయ రత్నదీపం. కులము అన్వయం ఒకటే కదండి. శంకరాచార్య వారు పునరుద్ధరణ చేశారండి. నీకేమవుతుండ్రా? అక్కడ రఘుకుల అది కరెక్టే. అన్వయో మకరాలయ రత్నదీపస్తు చంద్రమ. రఘువంశం అనే సముద్రానికి రత్నదీపం చంద్రుని వంటి వాడు. ఇది అర్థం అక్కడ చూసుకోవాలి. అంతే తప్ప నీకు అర్థం కాకపోతే వ్యాసుడిది తప్పని, వాల్మీకిది తప్పని. పాపము వాల్మీకి ఆయన రాస్తాడు మహానుభావుడు, మహాపండితుడే. వాల్మీకి వ్యాకరణం రాదని రాశారు. ఎక్కట ఋష్యశృంగుడు సర్వాసాం వహ అన్నాడు. అక్కడ సర్వాసాం అనాలి, నిజానికి సర్వేషాం అన్నాడు. ఆడవాళ్ళకి వాడేటప్పుడు సర్వాసాం అని వాడాలి, మగవాళ్ళకైతే సర్వేషాం. ఈ మహానుభావుడు మీరందరూ మా ఆశ్రమానికి రండి చెప్తూ సర్వేషాం వహ అన్నట్ట. ఆయన రాదన్నాడు. కానీ ఋష్యశృంగుడికి ఆడ మగ తేడా తెలియదు ఎక్కడా కూడా. తను పెరిగిందంతా మగవాళ్ళ మధ్యనే, అందుకనే ఆ భాష మాట్లాడి పాత్రోచిత భాష. ఇలాగా దూషణ తిరస్కార భావన మాలో ఉన్నది ఎంతో అది కూడా తొలగించండి. ద్రోహబుద్ధి తొలగించండి, దూషణ దూరం చేయండి, సత్ప్రవర్తన కలిగించండి, అనుగ్రహించండి. ఇది జల ప్రార్థనగా మరో విశేషం, యజ్ఞంలో ఇంకో విశేషం, ఆచార్య పరంపరగా తూచినా కూడా ఇది. అందుకని ఉత్తర మొదట్లో ఏదో డ్యాన్స్ మాస్టర్ అన్నట్టుగానే చూసింది. నాట్యం నేర్పుతుంటే శిల్ప కళాకారుడు, నాట్య శిల్పం గొప్పవాడు అని అర్థమైంది. అప్పుడే తాను నెమ్మదిగా వయసులో అడుగు పెడుతున్న పిల్ల మొదట స్పృశించినప్పుడు, ఇంకా ముద్రలు పెట్టేటప్పుడు పట్టుకుని చెప్పాలి, ఇక చేయి ఇలా పెట్టాలి, ఇలా ఉంచాలి, నడుగులా అనేటప్పుడు మనసులో వేరే భావన వచ్చి ఉండొచ్చు బహుశా. కానీ ఆ స్పర్శ లోపల విద్య నేర్పే విధానమే ఉంది తప్ప వేరే భావం అలాగా మారుతూ వచ్చింది క్రమంగాను. అంచేత చిలికెత్తలతో మాట్లాడుతున్నా, వాళ్ళతోటి మాట్లాడుతున్నా ఆ సంస్కారం నేర్చుకోగలిగింది మా తల్లి. మేము గొళ్ళపల్లి ఆదిశేషయ్య గారిని గుంటూరులో మేకప్ ఆర్టిస్ట్ ఉండేవారు, మేకప్ సామాన్ సప్లై చేసేవారు. ఒకేసారి 20 నాటకాలకి, పెద్ద పెద్ద నాటకాలకి సప్లై చేసేవారు. వారి దగ్గర ఉండేవారు మేకప్ ఆర్టిస్టులు. ఎంత గొప్పవాళ్ళు అంటే ఎదురుకుండా కూర్చున్నవాడు బాలుడా, వృద్ధుడా, మరొకడా సంబంధం లేదు వాళ్ళకి. వాళ్ళ దృష్టిలో ఆ పాత్ర ఏమిటి దాని తగ్గట్టుగా. అలాగే ఆడవాళ్ళు కూర్చుంటే ఆ అమ్మాయి అందగత్తే, చిన్నపిల్ల మరి లేదు, మేకప్ అంతే తప్ప సౌందర్యాన్ని చూస్తూనే అదోని మర్చిపోతూ అలా ఉండేవారు కాదు. అలా ఉండేవాళ్ళు మేము హైదరాబాద్లో కంపెనీ చూసాం, వాళ్ళకి అదే అలవాటు. ఒకళ్ళకి ఒకలా మేకప్ చేసేవారు ఆడవాళ్ళు. లేదు, అది పద్ధతి కాదు. అలాగే టీచర్లుగా ఇవ్వలేదు, అలా నేర్పాడు మహానుభావుడు. కొంచెం అతిగానే చెప్పడం జరుగుతుంది. అర్జునుడి ఆర్జవ గుణానికి సంకేతం ఇది. అలాగే అందుకని అర్జునుడు అనగానే ఎందరెందరికో తెలిసిన 2 కోణాలు మనస్సుకి తట్టే ప్రమాదం ఉందని చెప్పుకున్నాం కదా. ఏమిటవి? అక్కడ ఇంద్రసభలో ఊర్వశి వెనకాల పడింది, అది చెప్పుకున్న ఇప్పటికే పునరుక్తి అయ్యింది, అంటే అది మళ్ళీ చెప్పుకోవటం లేదు. అలాగే ఇంకొకటి ఏమిటి? అర్జున విషాదయోగం అనగానే అందరికీ కూడా అర్జునుడు ఏడుపే గుర్తొస్తుంది తప్ప అర్జునుడు ఎంతటి జ్ఞానం సంపాదించాడు, ఎంత తపస్సు చేశాడు, ఆ దుఃఖం కలగడానికి కారణం ఏమిటి? అది ఎవ్వడు భగవద్గీత చెప్తున్న వాళ్ళు ఎవ్వళ్ళు కూడా అర్జునుడు చేతకాకి ఏడ్చాడు విషాదయోగం అలా చెప్తారు తప్ప దాని వెనకాల ఇంతటి కలత రావడానికి కారణం ఏది? అదొక్క క్షణం ఆలోచించారా? నిజమే, అర్జునుడు అక్కడ తొందరపడ్డాడు కాదనంటల్లా. ఈ 2 కోణాలే చూస్తారు. కానీ అర్జునుడు సాధించిన విజయాలు చూడండి, అసహాయ సూరత్వం చూడండి, రాక్షస నిరాశం చూడండి, గురువుల దగ్గర నేర్చిన విద్యలు చూడండి, వాళ్ళ యందు చూపించిన ఆదరణ కానీ మరొకటి కానీ ఎందుకు గుర్తురావండి మీకు? అది ఆలోచించండి. ఒక బ్రాహ్మణుడు వచ్చి నా గోవుని దొంగిలించారు అన్నాడు. ఆ గోవుని రక్షించడం కోసం చేత కాదు, ఇంకో గోవుని ఫస్ట్ అయిపోయింది కదా పని. రక్షించడం కోసం ఆయుధాలు కావాల్సి వచ్చాయి. ఆయుధాలు ఎక్కడున్నాయి? ధర్మరాజు దగ్గర కోశాగారంలో ఉన్నాయి. అప్పుడు ధర్మరాజు అధీనంలో ఉంది ద్రౌపదీదేవి. వెళ్ళకూడదు సారికి వెళ్ళాడు. వెళ్ళి ఆయుధాలు తీసుకున్నాడు, వచ్చాడు. వెంటనే అడిగాడు ధర్మరాజుని, నేను తీర్థయాత్ర చేస్తాను నియమం తప్పాను. ఎక్కడ దేశక్షేమం కోసం కదా, ఆ బ్రాహ్మణుడి కోసం కదా చేసింది, తప్పేం లేదు, ప్రాయశ్చిత్తం చేసుకో. లేదన్నయ్య, నియమం పెట్టుకున్నది మనమే నియమం తప్పితే ప్రజలంతా ఏమవుతారు అని నేను వెళతాను, తీర్థయాత్ర చేస్తాను. ఇది ఎవరు గుర్తుపెట్టుకోలేమిటండి? ఎంతసేపు అర్జునుడు అనగానే అక్కడేమో ఇంతమంది పెళ్లి చేసుకున్నాడే, ఇక్కడేమో ఏడ్చాడనే, ఇంతేనా? అర్జునుడు అంటే ఉత్తముడైన గురువు,
గురువుల లోపల గల్లా గొప్ప గురువు అతడు. అక్కడ అర్జునుని గురువులని అర్జునుడి మాటలతోటి గుర్తు చేసుకుందాం. రౌద్రం రుద్రాదహం ఈ అస్త్రం. ఉత్తర కుమార, నాకెవరెవరు గురువులో తెలుసునా? ధౌమ్యుడు, విదురుడు, అన్నయ్యలు, వీళ్ళు మాత్రమే కాదు. రౌద్రం రుద్రాత్ అహం ఈ అస్త్రం. నేను సాక్షాత్తు పాశుపతాస్త్రాన్ని పరమశివుని ద్వారానే సంపాదించుకున్నాను. ఇంకెవరి దగ్గర కాదు అది. రౌద్రం రుద్రుని దగ్గర నుంచి. రౌద్ర శబ్దము, రుద్ర శబ్దానికి వ్యాఖ్యానం తైత్తిరీవి ఎంత గొప్పగా ఇచ్చిందో చూసుకోండి ఒక్కసారి. వేదంలో ఉన్నది 15 అర్థాలు చెప్పారు. కేవలం మీరు శివుడి దాకానే ఆగారు. కాదు, ఋతం ద్రావయతి ఋతం ద్రవతి. పాపములు తొలగిస్తాడు, శబ్ద బ్రహ్మ చేత అనుగ్రహిస్తాడు. ఇన్ని అర్థాలున్నాయి. అలాగే ఉపనిషత్తు వాక్యాల చేత తృప్తి పొందుతాడు, ఓంకారనాదం చేత పరవశిస్తాడు. ఇన్ని అర్థాలున్నాయి. అలాంటి నేను. అలాగే వారుణం వరుణాదపి. వారుణాస్త్రం సంపాదించాను సాక్షాత్తు వరుణదేవుడి దగ్గర నుంచి. అస్త్రం ఆగ్నేయం అగ్నేశ్చ. ఆగ్నేయాస్త్రం ద్రోణాచార్యులు నేర్పడమే కాదు, అగ్నిని ప్రత్యక్షం చేసుకుని నేర్చుకున్నాను నేను. వాయుయం మాతరిస్వన. ఇలాంటి మంత్రాలన్నీ ద్రోణాచార్యులు చెప్పిన మాట కరెక్టే, కానీ ఆ దేవతని ప్రత్యక్షం చేసుకున్నాను నేను. అంచేత వాయుయం మాతరిస్వన. వజ్రాదీని తదాస్త్రాన్ని శక్రాత్ అహం అవాప్తవాన్. వజ్రాయుధము వంటి లాంటి ఇతర అస్త్రాలు ఏమున్నాయి, శక్తస్త్రాలు, ఇవన్నీ కూడా సాక్షాత్తు ఇంద్రుడే నాకు అనుగ్రహించాడు. వీటిల్లో ఏ ఒక్క అస్త్రం ప్రయోగించినా కురుక్షేత్రం 1 గంట లోపల, అరగంట లోపల మొత్తం నాశనం అయిపోతుంది. అది విశేషం. ఎందుకు అర్జునుడే అన్నాడు యుద్ధం ముందు, నా పాశుపతం చాలదు, వేసి పడితే పోతాడన్నాడు. ధర్మరాజు ఆపాడు. తప్పది. పాశుపతం పీకల మీదకి వచ్చినప్పుడే వాడాలి. అది ఇష్టం అంటే వాడకూడదు, తప్పది. కృష్ణుడికి చెప్పాడు అన్నమాట. అది చివరికి పాశుపతం ఎక్కడ పడాడు అర్జునుడు? సైంధవుడి శిరస్సుని వాళ్ళ నాన్న ఒళ్ళో పడేలా చేయడానికి ఉపయోగించాడు. అంటే 6 నెలల పాటు సాము చేసి మూలన్న ముసలమ్మని కొట్టినట్టుగా ఎంత కష్టపడ్డ పాశుపతాస్త్రం అక్కడ ఉపయోగించాడు. మహాభారతంలో 7 కథలు, ఇంకా 7 ఉన్నాయి. అది అంతటి వాడు. అంటే నిగ్రహం. అస్త్రం మాత్రమే కాదు, ఇంద్ర వరుణ అగ్ని రుద్రుల ప్రత్యేక లక్షణాలు కూడా చెప్పుకున్నాడు. వీళ్ళ ప్రత్యేక లక్షణాలని ఋగ్వేదం ఎన్ని మంత్రాల్లో చెప్పిందండి, ఒక్కొక్క దేవతకి సంబంధించి. అదే మళ్ళీ 5 గంటల ఉపన్యాసం అవుతుంది. ఆ లక్షణాలన్నీ పొందాడు. అందుకనే శత్రుర్ వినశ్యతి ధనంజయ కీర్తనేన. ధనంజయుడిని కనుక మనం మర్చుకున్నట్టయితే అటు పరమశివుల వారి అనుగ్రహం కలుగుతుంది. అగ్ని, వాయు, ఇంద్ర, జలస్వ, ఇంతమంది శక్తులు కలుగుతాయి మనకి అని జ్ఞాపకం చేస్తూ మరో భాగంలోకి మళ్ళీ వెడదాం. అంతవరకు స్వస్తి.